హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. నేను మీ సుమిరా వెంబటి. ఈరోజు చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ కోర్సులోని అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో AS7 అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ చూద్దాము. ఇది చాలా వాస్ట్ సిలబస్ అండి, థియరీ ఎక్కువ ఉంటుంది. ఓపిక చేసుకుని మనం వినాలి. వీలైనంత వరకు చాలా సింప్లిఫై చేసి ఈజీగా గుర్తుండేటట్టు ఇచ్చాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ అంటే దాని ప్రాముఖ్యత ఏంటి. సో ఇది ఏం చెప్తుందంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? కట్టడాలు. ఏదైనా సరే కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది కదా, కానీ అది ఒక చిన్న లిమిటెడ్ టైంకి ఉండదు, అది కీప్ ఆన్ ఎక్స్టెండింగ్. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు 1 year 2 years ఇల్లు ఉంటాయి కదా, ఇల్లు బిల్డింగ్స్ లాంటివి ఏమవుతాయి 1 year కాకుండా 1 year కంటే ఎక్కువ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా సంబంధించి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేటువంటిది దీనిలో మనం తెలుసుకుందాం. రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, దీనిలో ఏమేమి తెలుసుకోవచ్చు. వాట్ ఆల్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఆర్ రికగ్నిషన్. గుర్తించాలి ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, దానికి ఏమేమి మనము ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడెక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది దాని రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా తెలుసుకోగలగాలి. మెజర్మెంట్ ఆఫ్ టైం ఆర్ డ్యూరేషన్, దానికి సమయం ఎంత తీసుకుంటుంది, దానికి అమౌంట్ ఎంత కావాలి, దీనికి రెవెన్యూ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. అప్పుడే దీనికి సంబంధించినటువంటి విలువలు అన్నీ మనము కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాము. అవుట్పుట్ రెవెన్యూ అంతా కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాం. AS7 స్పీక్స్ అబౌట్ కన్స్ట్రక్షన్ కాస్ట్, కన్స్ట్రక్షన్ రెవెన్యూ. దేని గురించి మాట్లాడుతుందట? కన్స్ట్రక్షన్ కాస్ట్స్, ఎంత మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత అయితే కావాలి, అంతేకాకుండా దాని యొక్క అవుట్పుట్ అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుంది, ఏరియాస్ అనేవి తెలుపుతుంది. అయితే అది స్టార్టింగ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఎండింగ్ 3 లెవెల్స్లో ఉంటుంది. స్టార్టింగ్ ఎంత పెడతాము, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది స్టేటస్, ఎండింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. కాంట్రాక్టర్ ఏమంటారు? దీనిలో ఇద్దరు ఉంటారండి, 2 terms. వన్ ఈజ్ కాంట్రాక్టర్ అంటే వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఫినిష్ ద కన్స్ట్రక్షన్. కట్టడానికి రెస్పాన్సిబుల్ పర్సన్. కాంట్రాక్ట్ ఆర్ కస్టమర్ అంటే క్లయింట్. దీనిలో పెక్యులర్ ఫీచర్స్ అంటే దీని యొక్క గుణగణాలు తెలుసుకుందాము, రూపురేఖలు అంటాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ అనమాట. టేక్స్ మోర్ దాన్ 1 accounting year టు కంప్లీట్ చేయడానికి 1 కంటే ఎక్కువ ఇయర్, సంవత్సరం కంటే ఎక్కువ పడుతుంది. అంతేకాకుండా ఫైనల్ అవుట్కమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కమెన్స్డ్, అంటే మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి ఇయర్ వరకు ఏదైతుందో దాని అవుట్కమ్ని మనము లెక్క చేసుకోవాలి. ఎలొకేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ రెవెన్యూ టు ద దానిలో మనము కన్స్ట్రక్షన్ కాస్ట్ రెవెన్యూస్ ఎలాగ మనం ఎలొకేట్ చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది కూడా ఈ AS మనకు తెలుపుతుంది. దీనిలో 3 steps ఉన్నాయండి. నెగోషియేట్, రెండర్, రీగెయిన్. నెగోషియేషన్ అంటే మనము స్పెసిఫికలీ నెగోషియేటెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎసెట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎసెట్స్. ఎలా కలపాలి ఏంటి, అసలు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి అంటే నెగోషియేషన్ ఉండాలి, రెండరింగ్ అంటే సర్వీసెస్ ఇచ్చేటట్టు ఉండాలి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎసెట్స్ని. అంతేకాకుండా డిస్ట్రక్షన్ రీస్టోరేషన్ ఆఫ్ ఎసెట్స్ అంటే దాని యొక్క వస్తువుని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలగాలి. ఆస్తిని కానీ ఆ ఆస్తిని ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్ని మళ్ళీ నాశనం చేసినా లేకపోతే ఏదైనా దాని యొక్క బెనిఫిట్ని మనము తిరిగి తెచ్చుకోగలగాలి. ఈ 3 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేటువంటి టర్మినాలజీకి మనకి కరెక్ట్ మీనింగ్ వస్తుంది. నెగోషియేట్ అంటే బార్గెయిన్ చేసుకోవడము, రెండర్ అంటే సర్వీసెస్ని మనం ఇవ్వడము, అందించగలగడము. అంతేకాకుండా రీగెయిన్ అంటే ఇందాక చెప్పినట్టు రీస్టోరేషన్ లేదా డిస్ట్రక్షన్. నెక్స్ట్ దీనిలో వచ్చి కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్. ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని కలిపేసేసి తర్వాత దాన్ని ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ మనం విడదీస్తారు. అది ఎట్లాగో చూద్దాం. సెపరేట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ ద కాంట్రాక్ట్ ఇట్ కవర్స్ నెంబర్ ఆఫ్ ఎసెట్స్. అంటే ఈ కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే సపరేట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కావాలి, దీనికి విడిగా కావాలి, దేనికి అది విడిగా కావాలి, ఈ ఎసెట్స్కి ఇది, ఈ ఎసెట్స్కి ఇది అని మనము ఆస్తులకి ఇది అని పెట్టుకోవాలి. సెపరేట్ ప్రపోజల్స్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ ఎసెట్. ఒక్కొక్క ఎసెట్కి విడివిడిగా ప్రపోజల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎసెట్కి విడివిడిగా ప్రపోజల్స్ ఉంటాయి. సెపరేట్ నెగోషియేషన్ అపాన్ ద యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్. అది ఒప్పుకోకపోయినా అది కూడా మనము అగ్రిమెంట్లో పెడతామన్నమాట. కాంట్రాక్టర్ కస్టమర్ ఇద్దరు కూడా ఏం చెప్పారో ఆ రిప్లై కూడా అందులో పెట్టాలి. కాస్ట్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ఈచ్ ఎసెట్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఒక్కొక్క ఎసెట్కి సంబంధించినటువంటి పెట్టుబడులు, వాటి యొక్క రెవెన్యూ అంటే ప్రాఫిట్ని కూడా మనం గుర్తించగలగాలి. ఇవన్నీ దానిలో మనం మెన్షన్ చేయాలన్నమాట, అంటే స్పెసిఫై చేయాలి. దేనిలో ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఆ కాంట్రాక్ట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి తీరాలి. అప్పుడే మనం అనలైజ్ చేయగలుగుతాము. అంతేకాకుండా దాని పీరియడ్, డ్యూరేషన్ ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటే అది కూడా చెప్తాము, అది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్లో ఇంకొక వెంచర్ ఏంటో చూద్దాం, ఇంకొక స్టెప్. ఏ గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్. అసలు కంబైనింగ్ అంటే ఏంటండి? కలిపి వేయడము. సెగ్మెంటింగ్ అంటే దేనికి సంబంధించింది దాన్ని విడదీయడము. ఏ గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వెదర్ విత్ ఎ సింగిల్ కస్టమర్ ఆర్ మల్టిపుల్ నీడ్స్ టు ట్రీట్ యాజ్ ఎ సింగిల్ కన్స్ట్రక్షన్.
కొన్ని కన్స్ట్రక్షన్స్ కలిపితే, ఆ కాంట్రాక్ట్స్ అన్నిటినీ కలిపితే ఒక కస్టమర్కి సంబంధించిందైనా వేరే కస్టమర్కి సంబంధించిందైనా దాన్ని అంతా కలిపి ఒకటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కింద పరిగణిస్తాం. ద గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఈజ్ నెగోషియేటెడ్ యాజ్ సింగిల్ కాంట్రాక్ట్. చెప్పాను కదా, ద కాంట్రాక్ట్స్ ఆర్ సో ఇంటర్ రిలేటెడ్ దట్ దే ఆర్ ఇన్ ఎఫెక్ట్ పార్ట్ ఆఫ్ ఏ సింగిల్ ప్రాజెక్ట్. అంటే అవన్నీ ఒకదానికొకటి సంబంధించి ఉంటాయట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడదాం అనుకున్నాం, ఇంటికి సంబంధించినప్పుడు దాని లోపల ఫర్నిచర్ కానీ వుడ్ వర్క్ చేయాలన్నా, దానికి తలుపులు బిగించాలన్నా, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కాబట్టి మల్టిపుల్ టాస్క్స్ కూడా అదే ప్రాజెక్ట్ కింద వస్తాయి, సింగిల్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ద కాంట్రాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ కాన్కరెంట్లీ అండ్ ఇన్ ఏ కంటిన్యూస్ సీక్వెన్స్. ఒకదాని తర్వాత చేసుకుంటూ వెళ్తారట ఒక సీక్వెన్స్లో. అంతేకాకుండా సెకండ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎడిషనల్ ఎసెట్ అపాన్ ద అమెండ్మెంట్ అంటే మార్పులు చేర్పులు ఆర్ ఆప్షన్ ఆఫ్ ద కస్టమర్ చెప్పినట్టుగా ఏదైనా ఎడిషనల్గా కావాలంటే అవి కూడా చేసుకుంటూ వెళ్తాం. కానీ అవన్నీ కూడా మనం దీనిలో మళ్ళీ మెన్షన్ చేస్తాము, రీమేక్ చేస్తాము. సో ఏదైనా సరే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు దానికి సంబంధించినవన్నీ మనం మన కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో పెట్టి తీరాలి. ఇక దానిలో 2 టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. దీనిలో ఏమున్నాయి, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే ఈ పర్ అవుట్పుట్, ఫిక్స్డ్ ప్రైస్ పర్ అవుట్పుట్, ఇంత అవుట్పుట్కి ఇంత, ఈ అవుట్పుట్కి ఇంత, అది ఇంత ప్రైస్ అని చెప్పి లెక్క పెట్టుకుంటారు. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మారదు. కాంట్రాక్టర్ ఈజ్ రీఇంబర్స్డ్ అంటే డిఫైన్డ్ కాస్ట్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ దీస్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ ప్రైస్. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే మనము పెట్టేటప్పుడు ఏదైతే ఉంటుందో దానిపైన ఏమన్నా అయినాయి అనుకోండి, ఇంకా ఎలవెన్సెస్ కానీ ఇందులో పర్సంటేజ్ షేర్ అని కానీ కాస్ట్ అని కానీ ఇస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ మీద ఇంత అని పర్సంటేజ్ ఇస్తారు. దాన్ని మనము కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటాం. ఇక నెక్స్ట్ వచ్చి కాంట్రాక్ట్ రెవెన్యూ అండ్ కాస్ట్. రెవెన్యూ అంటే ఏంటి, కాస్ట్ అంటే కాంట్రాక్ట్. దీనిలో 2 రకాలండి. కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అగ్రీడ్ ఇన్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ రెవెన్యూలో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్ అమౌంట్ అంటే మొదల్లో రెవెన్యూ ఏదైతే మనం చెప్తామో కాంట్రాక్ట్లో ఒప్పుకుంటామో ఇంత మాకు రెవెన్యూ రావాలి అని, అది ఇనీషియల్ అమౌంట్ ఫస్ట్, దానికి ఒక రకం. రెండోది ఏంటంటే మెజరింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రెవెన్యూ అంటే ఎంతవరకు రెవెన్యూ రాగలదు అనేటువంటి అంచనా వేయగలగడం. మెజరింగ్ అంటే అంచనా వేయగలగడం. నెక్స్ట్ వచ్చి కాంట్రాక్ట్ రెవెన్యూలో అడ్జస్టెడ్ ఫర్, ఇట్ ఇన్క్లూడ్స్ ఏమేమి కలుపుంటే అడ్జస్టెడ్ ఫర్ వేరియేషన్స్ అంటే ఏమేమి మార్పులు చేర్పులు ఉంటాయో చూద్దాం. అగ్రీడ్ ప్రైస్, దాని క్యాల్కులేషన్ ఫార్ములా అండి. అగ్రీడ్ ప్రైస్ అంటే ఫిక్స్డ్ ఆర్ కాస్ట్ ప్లస్ ప్రైస్ ప్లస్ అగ్రీడ్ కాస్ట్ ఎస్కలేషన్ ప్లస్ క్లెయిమ్స్ అంటే రీయింబర్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. రీయింబర్స్మెంట్ ఏమేమి ఉంటాయో ఆ రీయింబర్స్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇన్సెంటివ్ పేమెంట్స్ అంటే ఎక్స్ట్రా వాళ్ళు చేసినందుకు మనం మెప్పు పొంది ఇస్తాం కదండి, వాటిని ఇన్సెంటివ్ పేమెంట్స్ అంటారు. అంతేకాకుండా పెనాల్టీస్ ఏమైనా ఉంటే లేట్ కంప్లీషన్ గురించి పెనాల్టీస్ కూడా దీనికి ఎందుకే వస్తాయి అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మనకి బుక్లో ఇచ్చిందైనా మీకు సింప్లిఫై చేసి దీన్ని మెన్షన్ చేశాను. సో దీన్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఎక్కడ అడ్జస్ట్మెంట్స్, ఎక్కడ ఏం చేయాలి ఏంటన్నది జాగ్రత్తగా తెలుసుకోండి, ప్రాక్టీస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అని వేరేదన్నా చెప్తాను. కాంట్రాక్ట్ రెవెన్యూలో 2 రకాలు ఉంటాయి. ఇనిషియల్ అగ్రీడ్ ఇందాక చెప్పిందే మీకు చిన్నగా ఒక ఫ్లో చార్ట్లో పెట్టాను, ఇచ్చానండి. అట్ ఏ గ్లాన్స్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ అండ్ లెర్న్ అబౌట్ ఇట్. నౌ కాంట్రాక్ట్ కాస్ట్లో 3 టైప్స్ ఉంటాయండి, 3 స్టెప్స్. డైరెక్ట్ రిలేషన్ టు స్పెసిఫిక్ కాంట్రాక్ట్స్ అంటే దీనికి సంబంధించింది ఇదే అనేటువంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. అంతేకాకుండా అట్రిబ్యూటబుల్ టు కాంట్రాక్ట్ యాక్టివిటీకి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అలొకేషన్ ఉంటాయి, దీనికి ఇది అని మనము అలొకేట్ చేసినవి. అంతేకాకుండా అదర్ కాస్ట్ దట్ ఆర్ స్పెసిఫికల్లీ చార్జబుల్. దీనికి ఇప్పుడు లేబర్ ఓవర్ హెడ్ కాస్ట్ అని ఇట్లా విడివిడిగా ఉంటాయి. దేనికి అది సెపరేట్గా స్పెసిఫికల్గా ఛార్జ్ చేస్తారు కస్టమర్ దగ్గర నుంచి. ఏది కూడా కలపరు, అన్నీ విడిగా చూపిస్తాం. మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా మనకి బుక్లో ఇచ్చినా కానీ నేను ఇందులో పెట్టలేదు, బికాస్ ఐ వాంట్ టు గివ్ దెమ్ యాజ్ ప్రాబ్లమ్స్ all the problems and for pertaining to all the chapters will be made separately in other videos. Thank you for listening.